హాయ్, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు సీరియల్లో దేవయాని గారు మీరు మారరు. అసలు ఎన్నిసార్లు అడుగుతారండి? అడిగిన క్వశ్చన్ అడిగి 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 అసలు చచ్చిపోయిన పావును మళ్ళీ మళ్ళీ చంపుతా అన్నట్టే. మీరు మీ ఆయనతో పాటు వచ్చారు కదా, మీ ఆయనతో పాటు ఎందుకు వెళ్ళలేదు? వంట చేస్తా అన్నారు, కనీసం వంట అన్న చేసిపోయినారా? అది చేయలేదు. ఎందుకండి మీరు మీరు అసలు ఎందుకు ఉండాలి చెప్పండి. అసలు నాకైతే మిమ్మల్ని చూస్తుంటే మాత్రం చాలా చెడ్డగా ఉందండి. కొంచెం అన్నా మారండి, కొంచెం అన్నా మారండి. పాపం వాళ్ళు ఎంత బాధలో ఉంటారు. ఆ బాధలో ఉండే వాళ్ళని మళ్ళీ మీరు ఈ విధంగా చేయడం నాకేమాత్రం నచ్చట్లేదు దేవయాని గారు. సరే, మనం ఇప్పుడు సీరియల్ మ్యాటర్కి వచ్చేసామంటే, ఇప్పుడు మన సీరియల్లో ఋషి సారు మన రంగా గారు వజ్దర తినిపిస్తారు అనుకున్నాను, కానీ తినిపించలేదు, మనం మిస్ అయింది. కానీ ఆ బాండింగ్ కానీ వాళ్ళు మాట్లాడుకోవడం మాత్రం చాలా, స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. అసలు నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వాళ్ళు చూస్తూ ఉంటేనే మన కళ్ళని నిండిపోతూ ఉన్నాయి. ఆ విధంగా ఉంది. వాళ్ళు తినిపించింటే ఇంకా బాగుండేది, ఎపిసోడ్కి హైలైట్గా ఉండేది అసలు. కానీ వజ్దరా గారు తిన్నారు. వజ్దరా గారు పడుకున్నప్పుడు ఒక కళ్ళగంతా ఉంటారు. ఆ కళ్ళలో ఏం చెప్తా ఉంటారు అంటే, ఈ విధంగా ఋషి సారు నేను తప్పని పరిస్థితుల్లో నేను ఈ విధంగా చేయాల్సి వస్తూ ఉంది అనేసి ఋషి సారు అంటూ ఉంటారు. ఋషి సారు అనేసి అంటా అంటే, సరే అనేసి నాకు ఇప్పుడే నాన్న చూడాలనేసి ఉంది అనేసి ఋషి సార్ అంటూ ఉంటారు. ఋషి సార్ అంటా ఉంటే అది నిజంగా జరుగుతుందా లేకపోతే కళ్ళగా జరుగుతుందా అనేసి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఆడే ఎక్కడ ఎలా ఉందని మీకు చెప్తాను. అది కళే, కానీ దానికి క్లారిఫికేషన్ ఇస్తాను ఎలా కళ అనేసి. ఇప్పుడు నాది నీది నువ్వు లేకపోతే నేను లేను అనేసి వజ్దర గారే అంటారు. ఆ మాట ఋషి సార్ ఎప్పటికైనా అనలేదు. ఇప్పుడు ఆ మాట అంటా ఉంటారు అంటే ఆ వజ్దర గారే కలగంటా ఉంటారు. వజ్దర గారికి అనుకూలంగా ఉండే మాటలే మాట్లాడినారు. నేను ఇప్పుడే నాన్న చూడాలనుకున్నాను, పదాంబా మా ఇంటికి పదాంబా అనేసి చేయి తీసుకెళ్తా ఉంటారు కదా. చేయి తీసుకెళ్తా ఉంటారు. రేపేం జరుగుతుందంటే ఎపిసోడ్లో వజ్దర మాత్రం చేయి పెట్టుకొని రా రా ఋషి సార్, రా ఋషి సార్ అనేసి ఋషి సార్ లాక్కపోయేటట్టు ఉంటుంది. కానీ అందరూ చూసి షాక్ అవుతారు. ఈ అమ్మాయి ఏంది రా అనేసి, రా సార్ అనేసి చేయి మాత్రము ఇట్లా పెట్టుకొని పోతా ఉంది అనేసి అందరూ రేపు చూసి షాక్ అవుతారు. మనం కూడా ఖచ్చితంగా షాక్ అవుతాం. మనం షాక్ అవ్వాలనేసి లాస్ట్లో ఈ ట్విస్ట్ పెట్టారు. మీకు కూడా ఖచ్చితంగా అదే అనిపించింటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరినో కొత్తగా చూస్తారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లైవ్ని ఇంతలా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నేను అనుకోలేదు ఇంత రెస్పాన్స్ వస్తుంది అనేసి, కానీ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు